హలో అండి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్. అలాగే చుండ్రు. ఒకప్పుడు నేను కూడా తలస్నానం చేసిన ప్రతిసారి రాలిపోతున్న జుట్టును చూసి చాలా బాధపడేదాన్ని. ఎన్నో మార్చాను. కానీ పెద్దగా ఉపయోగం అనిపించలేదు. అప్పుడే మా కిచెన్‌లో రోజు వంటల్లో వాడే ఒకే ఒక్క వస్తువు నా జుట్టు కుదులను స్ట్రాంగ్ చేయడానికి ఎంతగానో హెల్ప్ అయింది. ఆ వస్తువేంటి? దాన్ని కొబ్బరి నూనెతో కలిపి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో, ముందుగా ఒక లోతైన గరిటె తీసుకోండి. లేదంటే బౌల్ తీసుకున్నా పర్లేదండి. సో, స్వచ్ఛమైన కొబ్బరి నూనెను ఇందులో తీసుకుంటున్నాను. ఈ నూనె కొద్దిగా వేడెక్కేలోపు ఆ సీక్రెట్ ఇంగ్రీడియెంట్ గురించి చెప్తాను. అది మన స్కాల్ప్‌కి బ్లడ్ సర్క్యులేషన్‌ని పెంచుతుంది. అలాగే అందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు చుండ్రుని పూర్తిగా తగ్గిస్తాయి. ఇంతకి ఆ వస్తువేంటంటే అదేనండి. వెల్లుల్లి. ఏంటి వెల్లుల్లిని జుట్టుకు రాయడమా అని షాకవుతున్నారా? నేను కూడా ఫస్ట్ ఇలాగే అనుకున్నాను. కానీ దీని రిజల్ట్ చూసాక మీరే ఆశ్చర్యపోతారు. ఇలా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను ఆ వేడి నూనెలో వేయాలి. ఇప్పుడు మంటను సిమ్‌లోనే ఉంచి ఈ వెల్లుల్లి అంతా బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు నెమ్మదిగా మరిగించుకోవాలి. ఆ వెల్లుల్లిలోని ఎసెన్స్ అంతా నూనెలోకి దిగుతుందన్నమాట. చూసారు కదా! వెల్లుల్లి ఇలా బ్రౌన్ కలర్‌లోకి రాగానే స్టవ్ ఆపేసుకోవాలి. ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది. దీన్ని పూర్తిగా చల్లారనివ్వకూడదు. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. లేదంటే ఇలానే ఉంచేసుకొని మనము ఆ వెల్లుల్లితో సహా మన మాడకి అంటే మన హెయిర్‌కి పట్టిస్తే ఇంకా బావుంటుంది. సో, ఇప్పుడు ఈ గోరువెచ్చని నూనెను కుదుళ్ళకు బాగా పట్టించాలి. ఇలా వేళ్ళతో ఒక 10 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకుంటే ఆ వెచ్చదనానికి కుదుళ్ళకు రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు స్ట్రాంగ్ అవుతుంది. ఈ ఆయిల్‌ని ఒక గంట పాటు అలా వదిలేసి ఆ తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేయాలి. సో, నాకైతే ఈ ఆయిల్ బాగా పనిచేసింది. మీరు కూడా దీన్ని ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.